హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 73.23% ఓటింగ్ నమోదైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 68 స్థానాలకు పోలింగ్ జరిగినట్టు తెలిపింది. సోలాన్ నియోజకవర్గంలో అత్యధికంగా 76.82%, కులులో 76.69%, సిమ్లాలో 69.88% ఓటింగ్ నమోదైంది. హిమాచల్లో 1982 నుంచి వరుసగా 2 సార్లు ఏ పార్టీ అధికారాన్ని తిరిగి దక్కించుకోలేదు. ఆ సాంప్రదాయాన్ని తిరగరాసి చరిత్ర సృష్టించాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేసింది. కాంగ్రెస్ పార్టీ 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 18 నుంచి 60 ఏళ్ల మహిళలకు 1500 ఆర్థిక సహాయం, పాత పింఛన్ విధానం, ప్రభుత్వ వ్యతిరేకత ద్వారా అధికారం చేపట్టాలని ఆశలు పెట్టుకుంది. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.